క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనం. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటనగా, కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను అని చెప్తున్న యొక్క వాక్యం ద్వారా. అదేవిధంగా ఈ రోజున చూసినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ధైర్యంగా ఉండు, అదేవిధంగా పడవలసిన అవసరం లేదు. చాలా మంది చూసినట్లయితే ఎన్నో సంవత్సరాలు నేను దేవుని విశ్వసిస్తున్నాను, దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నాను, దేవుని యొక్క వాక్యానికి ఆజ్ఞానికి నేను లోబడి జీవించినప్పటికీ నాకు కావలసిన ఆ యొక్క పని కానీ ఆ యొక్క ఆరోగ్యం కానీ నాకు లేదు, నా చుట్టూ ఉన్న వారు నన్ను చూసి హేళనగా మాట్లాడుతున్నారు అని చాలా మంది వాళ్ళ యొక్క హృదయంలో అనుకుంటూ ఉంటున్నారు అనమాట. అదేవిధంగా ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మనము యొక్క వాక్యాన్ని మనము అదేవిధంగా గ్రహించాలన్నమాట. అది ఎట్లా అంటే, మనం కూడా ఈ వాక్యాన్ని తగ్గ హేళన గాలి అదేవిధంగా మనం ఉంటున్నామా, సిగ్గుగా మనం జీవిస్తున్నామా, మన చుట్టూ ఉంటున్న వారిలో కానీ ఇక సమాజంలో కానీ అని చూసినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైనా కూడా నిన్ను దేవుడు ఒక ప్రణాళిక కలిగి నిన్ను ఒక తలగా ఉంచాలని కోరుకుంటున్నాడు కానీ నిన్ను ఒక తోకగా ఉంచాలని కోరుకోడు అనమాట. అదేవిధంగా ఇక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి మనమందరం కూడా అవిశ్వాసం కలిగి లేకుండా విశ్వాసం కలిగి అదేవిధంగా మనము జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తున్న యొక్క వాక్యం దేవుడు మనతో మాట్లాడిన మాటను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకన్న మా తండ్రి, ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి దేవా, మీ కుమారుడు మా రక్షకుడు క్రీస్తు యేసులో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ, ఆమేన్.